హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్సే క్రియేటివ్ వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారని కోరుకుంటున్నాను. అలాగే మన ఈరోజు వీడియోలోకి వచ్చేస్తే మన మినీ వ్లాగ్ వచ్చేసి శనిసింగనాపూర్ వెళ్తున్నాము. షిరిడీలో దర్శనం అది చాలా బాగా అయిపోయిన తర్వాత సాయి ప్రసాదాలయంలో ఫుడ్ కూడా తినేసాము. సో తర్వాత 2 నుంచి ఖాళీయే కదా అని శనిసింగనాపూర్ స్టార్ట్ అయ్యాము. శనిసింగనాపూర్కి అక్కడ మినీ వ్యాన్స్, బస్సులు ఇలా ఉంటాయన్నమాట. మేము షేరింగ్ బస్సులో వెళ్ళాము. మాకు పర్ హెడ్ 200 రూపీస్ తీసుకున్నారు. వాళ్ళే తీసుకువెళ్ళి తీసుకొస్తారనమాట. సో వెళ్ళి రావడానికే 3 అవర్స్ పట్టింది. 3-4 అవర్స్ పట్టింది. కొంచెం దూరమే, కానీ టెంపుల్ అయితే చాలా బాగుంది. మేము కూడా ఫస్ట్ టైం వెళ్ళడం, చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఒక మోసం జరుగుతుందండి. బస్సు కరెక్ట్గా పూజ సామాన్లు అమ్మే దగ్గరే మాకు ఆపారనమాట. మేము వద్దన్న బలవంతంగా దిష్టి పోతుంది, స్వామివారికి ఇవి ఇవ్వాలి, ఇవి తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి కట్టుకుంటే మంచి జరుగుతుంది అని అలా చెప్పారు. సరేలే అంత చెప్తున్నారు కదా అని మేము తీసుకొని వెళ్ళాము. అండ్ మాకు ముందే చెప్పారు అలాంటివి తీసుకోవద్దని. మళ్ళీ ఎందుకైనా మంచిదిలే అని తీసుకున్నాము. ఒక బుట్టకి 300 రూపీస్ అంతా అయ్యింది. అండ్ అక్కడ తీరమూసి గుడి దగ్గరికి వెళ్తే అసలు ఏవి గుడిలో స్వామివారి దగ్గరికి కూడా తీసుకెళ్ళనివ్వలేదు. ఓన్లీ ఆయిల్ బాటిల్ ఒకటే తీసుకెళ్ళనిచ్చారు. మిగతావంతా దారిలో వెళ్తున్నప్పుడు అక్కడ టబ్బుల్లా పెట్టేసి ఆ టబ్స్లో వేసేయమన్నారనమాట. అవి ఏవి దేవుడి దగ్గరికి వెళ్తాయో లేవో కూడా తెలీదు. రిటర్న్ మళ్ళీ వాళ్ళే అమ్మేసుకుంటారేమో అని నాకు అనిపించింది, నా ఒపీనియను. సో మీరు కూడా ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాలా మోసపోవద్దు, ఏమీ తీసుకెళ్ళకండి. టెంపుల్ లోపలే ఆయిల్ అమ్ముతారు. ఆయిల్ తీసుకోండి. 30 రూపీస్ అంత బాటిల్ ఉంటుంది. అలాగే ఇద్దరికి మన చేతులతో స్వామివారికి వేయడానికి 500 రూపీస్ టికెట్. సో చక్కగా 500 రూపీస్ టికెట్ తీసుకొని ఆయిల్ తీసుకొని వెళ్ళి మన చేతులతో మనమే వేయొచ్చు అనమాట. లేదంటే ఆయిల్ కూడా మన చేతులతో వేయలేము, ఎందుకంటే 500 రూపీస్ టికెట్ కాబట్టి. సో దర్శనం అది చేసేసుకొని అలా వెళ్తూ ప్రసాదాలు కూడా ఉన్నాయి. కావాలంటే ఎవరైనా లడ్డు ఉన్నది తీసుకోవచ్చు. అలా నడుచుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం రిటర్న్ మళ్ళీ బస్ దగ్గరికి. అండ్ నాకు తెలిసింది ఏంటంటే ఈ శనిసింగనాపూర్ విలేజ్లో ఏ ఇంటికి కూడా డోర్ అనేది ఉండదంట. ఎందుకంటే ఇప్పటికొచ్చి ఎప్పుడు అక్కడ దొంగతనాలు కూడా జరగలేదంట. అక్కడ ఆ విలేజ్లో ప్రజలందరి నమ్మకం ఏంటంటే ఇక్కడ ఏమైనా దొంగతనాలు అలాంటివి చేస్తే ఈ శనిదేవుడే వచ్చి వాళ్ళని శిక్షిస్తారని వాళ్ళ నమ్మకము. సో ఆ నమ్మకంతో అక్కడ ఏ ఇంటికి డోర్స్ ఏమీ లేవంట. అక్కడ వాళ్ళు చెప్తుంటే విన్నాను. సో అలాగ విని అన్నీ చూసి అలా కొంచెం షాపింగ్ చేసుకొని రిటర్న్ మళ్ళీ మా బస్ దగ్గరికి వెళ్ళిపోయాము. బస్ ఎక్కేసి ఒక 1.5 అవర్ మళ్ళీ స్లీప్ వేసేస్తే షిరిడి రిటర్న్ వచ్చేసాము. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.